హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఉదయం 7:30 గంటలకు మర్రిపాలెం జీవీఎంసీ వాకింగ్ పార్కును గౌరవ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణబాబు గారు సందర్శించారు. హెల్తీ వాకర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. వారిలో నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, విజయప్రసాద్ గారు ఉన్నారు. అదేవిధంగా మర్రిపాలెం వడా లేఅవుట్ కాలనీ ప్రెసిడెంట్ ఎం వాసుదేవ్ గారు పాల్గొనడం జరిగింది. వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొని వాకర్స్ కావాల్సిన సదుపాయాల గురించి అందరూ చర్చించడం జరిగింది. విజయవంతంగా జరిగింది. కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను, వాళ్ళు తీసుకురావద్దు వస్తాను ఎన్నో సార్లు చెప్పారు. కాకపోతే నేను అనివార్యం కాని వల్ల నేను క్యాన్సిల్ అయింది బీచ్ రోడ్డు కార్యక్రమంలో. అందువల్ల వాళ్ళు వచ్చారు. ఎమ్మెల్యే గారు మీకు ఏం కోరిక ఉన్నాయో ఎమ్మెల్యే గారు మీకు అన్ని ఏం కావాలన్నీ తెలిస్తే ఎమ్మెల్యే గారు మనకి, ఎందుకంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. చక్కగా అక్కడికి వెళ్ళినా మనం ఎప్పుడు ఏ టైం వెళ్ళినా మనతో చక్కగా మాట్లాడి ఏ కార్యక్రమం ఏంటి వచ్చే అంటే పార్కింగ్ రావచ్చు కదా మనం అడుగుతున్నాం సార్ ఎప్పుడు వచ్చా అంటే నేనే వస్తాను వాళ్ళ దగ్గరికి అని వాళ్ళు స్వయంగా వచ్చారు. అందులో ఆయనకి ఎమ్మెల్యే మన కాలనీ తరఫున కుటుంబం తెలుస్తున్నాను ఎమ్మెల్యే గారు. సార్ కోరికలు అన్నారు, మాకు ఏం కోరికలు లేదు సార్. ఒక 5 కుర్చీలు అడిగాము, ఆ 5 కుర్చీలు చాలు సార్. అయితే మనకి ఆల్రెడీ కింద గవర్నమెంట్ వాళ్ళు మనకి ఒక వాచ్మెన్ షర్ట్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు సార్. అది ఒకటి పెళ్లి ఉండిపోయింది. తర్వాత ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా సార్, ఇవి సరిగ్గా వర్క్ చేయట్లేదు సార్. అది మెయింటెనెన్స్ కూడా మాకు చేద్దాం అనుకో డబ్బులు ఉన్నాయి, కానీ ఎవరు దొరకట్లేదు సార్. అది చేద్దామన్నా లైట్లు వేశారు సార్, సగం లైట్లు వేస్తాం, సగం లైట్లు వేయట్లేదు. మన కొత్తగా వేసారు ఫెన్సింగ్, మరి ఏమైనా తెలుస్తారు సప్లై వాటికి ఇచ్చినట్టున్నారు. అది కూడా లైట్లు అయిపోయింది సార్. చాలా ఆహ్లాదం ఉండేది, వెళ్ళేటప్పుడు ఆరిపోయినాయి సార్. అంతవరకు మా పర్సనల్ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. యాక్చువల్లీ అందరికీ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి మన ప్రాంతంలో అయితే పూర్తి స్థాయిలో 100కు 100% మద్దతు పలికేటువంటి ప్రాంతం ఇక్కడికి వచ్చినాకనే మాకు ఆక్సిజన్ వచ్చేది. ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అన్ని ప్రాంతాలు తిరిగి ఉడాకాలని వచ్చామంటే వీళ్ళందరూ ఒక భరోసా అనమాట. మేము ఉన్నామండి మీ వెనకాన్ని చెప్పేటువంటి పెద్దలందరూ ఉన్నారు. అందరూ కూడా ఒక బ్రాడ్ మైండ్తో రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనేటువంటి దృక్పథం కలిగిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇంకా ఒక ఉండేటువంటి ఫెసిలిటీస్ని కాలనీలోనే కాదు ఏ ఫెసిలిటీ ఉన్నా 100% ఉపయోగించుకునేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు. అంటే ఏదైనా మీ రిక్వైర్మెంట్స్ చెప్పడంలో కానీ, రిక్వైర్మెంట్స్ సాధించుకోవడంలో కానీ, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడంలో కానీ, ఆ తీసుకెళ్ళిన తర్వాత ఇలాంటి ఫెసిలిటీస్ ఏదైనా ఉంటే ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవడం కూడా అవసరం. ఎందుకంటే నేను మన ప్రాంతంలో చూస్తున్నాను, పార్క్స్ కానీ లేకపోతే ఇట్లాంటి కమ్యూనిటీ నీడ్స్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాక అవి నిరుపయోగంగా చాలా ఉన్నాయి చాలా చోట్ల. దానికి కారణం ఇన్వాల్వ్మెంట్. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి ప్రజానికం ఇక్కడ ఉన్నారు. అది కూడా మాకు ఎందుకంటే ప్రజాప్రతినిధి ఎన్నికైన వారికి ప్రాపర్ రిప్రజెంటేషన్ కానీ ఫాలోఅప్ కానీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం అక్కడ మాకు కూడా మంచి పేరు వస్తుంది ఇలాంటి రిప్రజెంటేటివ్స్ ఉంటే. సో అది డెఫినెట్గా ఈ వైజాగ్ సిటీకి ఒక ఫోకస్ ఉంది. ఆ సిటీకి రావాలంటే ఎంట్రీ పాయింట్లోనే మనకి అక్కడ కాకినాడ విమానాల తర్వాత ఉడాకాలని కనబడుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇది అంతా ఈ మెయింటెనెన్స్ కానీ ఈ ప్రాంతం కానీ ఏదైతే మీరు అన్నారో ఈ రిక్వైర్మెంట్ డెఫినెట్గా రెగ్యులర్గా ఫాలో చేస్తాను. నేను కూడా రోజు పక్కనే ఉండేవాడిని కానీ ఏదో దూరంగా ఉండేటువంటి ఎమ్మెల్యేని కాదు, ఈ ప్రాంతంలోనే ఉంటున్నాను. కాబట్టి మీతో ఇలాంటి ఇంటరాక్షన్ సెషన్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. మనం ఏదైతే మీ అనుకున్నటువంటి వీటన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం మెయింటైన్ చేసుకుందాం అని చెప్పి. ఎందుకంటే మనం మెయింటైన్ చేసుకుంటూనే పోవాలి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. సో ప్రాపర్గా ఈ యోగా సెంటర్స్ కానీ లేకపోతే ఇలా రిక్రియేషన్ కానీ లేకపోతే వాకర్స్ కానీ హెల్త్ కాన్సెప్ట్ ఉన్నది. మీరు ఇప్పుడే అన్నారు ఓల్డ్ ఏజ్ పీపుల్ అని, కానీ నిత్య యవనాలు అందరూ కూడా ఎవరు యంగ్ అందరూ ఇక్కడ అందరూ మీరు ఆ అసోసియేషన్ పేరు కూడా అలా పెట్టుకోవచ్చు. బ్రాకెట్లో ఎప్పుడైతే ఆలోచనలు చక్కగా ఉంటాయో వాళ్ళకి వయసు అనేది కనబడదు. ఇక్కడ ఉండేటువంటి వారికి అందరూ కూడా నాకంటే యంగ్గా ఉన్నారు. అందరూ డెఫినెట్గా 100కు 100%. థ్యాంక్ యూ మరొకసారి మీ అందరికీ. నేను డెఫినెట్గా మరలా వస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా నేను ఇమీడియట్గా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నూతనంగా ఎన్నికైన 3వసారి 4వసారి 4 సార్లు ఆయన ఉన్నంతకాలం ఆయన ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటాం. చాలా సంతోషం. మంచి డైనమిక్ లీడర్. మనకి మన వాకర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్. ఆయన కూడా పెద్ద స్పోర్ట్స్ మ్యాన్. ఆయన కూడా ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆయన ఈ మన పార్క్కి యాక్చువల్గా మనం వెళ్దాం అనుకున్నాం ఆయన దగ్గరికి. లేదు వాసు గారు అన్న లేదు ఆయన వస్తారు ఇక్కడికి, ఆయన వస్తేనే బాగుంటుంది ఆయన అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు కొద్దిగా లేట్ అయింది. మరోలా భావించద్దు. మీకు అభినందనలు తెలియజేయాలి కదా, మా బాధ్యత అది. చాలా సంతోషం అండి. మళ్ళీ 3వసారి అయినందుకు చాలా సంతోషం. మన సార్ని కలవాలనుకున్నాం, కానీ మా వాసుగారు అన్నారు ఎందుకు సార్ ఎక్కడికి వస్తారు సార్, ఇంట్రెస్టింగ్ ఉంది మీ వాకప్ దగ్గరికి వస్తారని. కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది. వారి కోసం 4 రోజుల నుంచి యూజ్ చూస్తున్నాం సార్. ఈరోజు రానే వచ్చింది. మాకందరూ చాలా ఆనందంగా ఉంది సార్. అనుకున్నారు చాలామంది, మనకు అనుకున్నట్టే గెలిచారు సార్కి. వారికి కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. యాక్చువల్గా ఆ రోజు చెప్పాలి, కానీ ఈరోజు మాకు అవకాశం దొరకలేదు. వారు మరి అసెంబ్లీ మీటింగ్ వాటి వల్ల కూడా వారు దొరకడం కష్టమైంది. ఈరోజు వచ్చారు, వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మా వాకర్స్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి, గణబాబు గారికి మా చెప్పాలంటే నేను వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నేను పనిచేశానండి. ఆయన నేను ఎన్నికల్లో పనిచేసి ఆఫీసర్గా రిటైర్ అయితే మా యూనియన్కి వాళ్ళ నాన్నగారే హానరబుల్ ప్రెసిడెంట్ సార్. ఆ తర్వాత కూడా ఏంటంటే గణబాబు గారికి కూడా మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. మేము చాలాసార్లు ఆయన ఇంట్లో కూడా మీట్ అయ్యాము. చాలా మా ఎన్నిటి ప్రాబ్లమ్స్ కూడా మేము సెటిల్ చేసాము ఆయన ఆధ్వర్యంలోని. ఈసారి 4వసారి కూడా ఆయన ఈ విధంగా ప్రజల మన అందరూ మనల్ని పొంది గెలిచినందుకు ఆయన ఎప్పుడు కూడా ఇలాగే గెలాలి. ఇకపోతే యోగా